రెండోసారి కూడా నేనే సీఎం అంటాడు ఈ ముచ్చట ఇంకా ముద్దు ఇది కాకనేపా నువ్వు రెండోసారి సీఎం సార్ అవుతావు నువ్వు ఇప్పుడు జనాలే చెప్తారు జనాలకు ఇచ్చిన నువ్వు హామీలు ఏంటి అవన్నీ నువ్వు ఖచ్చితంగా అమలు చేసినావు అనుకో నేను ఓడుతో రావాల్సిన పనే వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఏంది పింఛని 4000 చేస్తా అన్నాడు అయిపోయా 4000 చేస్తే అది చేస్తూనే ఉంటారు వచ్చారాకట్లనే నువ్వు ఎందుకు నేను రేషన్ కార్డు అట్లా ఇస్తా అందరికి అన్నాడు ఇంతవరకు ఆ రేషన్ కార్డు అట్లా ముచ్చటే లేదు ఆ రేషన్ కార్డులో జాడే లేదు పాపం ఆయన పోయినసారి ఆయన ఏమి ఇల్లు కట్టించిండా అని డబుల్ బెడ్రూమ్ కట్టించిండు డబుల్ బెడ్రూమ్ ఎవరికి లేదు నేను వస్తూనే చూడ అందరికి ఇల్లు కట్టిస్తాడు చూస్తున్నాగా పొద్దు ఏడాది అర్థం పొద్దు అయితేనే ఉంది కానీ ఆ ఇల్లు లేవా ఏమి లేవా ఒక్క రేషన్ పింఛన్ 4000 చేస్తాడు ఆ పింఛన్ లేదు పింఛన్ 2000 వస్తున్నాయి ఇప్పుడు గిన్నె ఉన్నాయి ఇవన్నీ వేస్తే సారు మళ్ళా నేనే అని చెప్తే దానికి లెక్క సభం ఉంటుంది అనుకో రాదు మరి సారు నువ్వే అవుతావు కాదంటే లేను ఇవన్నీ వేసి ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసిండు కదా ఇక నువ్వే 10 ఏళ్ళు వెళ్తావని ధీము ఉన్నది మంచిగానే ఉన్నాయి కానీ వెనకపడ కూర్చున్న నూకటోళ్ళు చాలా మంది ఉన్నారు మరి నెరవేర్స్తేనే అవుతాడుగా యారు నెరవేరాలే ఇంకా కొత్త నెరవేరాలి వీళ్ళు అన్నయ్య ఏమో పడికేసిర్రు వీళ్ళు చెప్పని ఏమో ముందుకేస్తుర్రు ఇప్పుడు మూసి ప్రక్షాళన అని ముచ్చేటప్పుడు ఎవరికి తెలియదు మూసి ప్రక్షాళన మీద 30 సార్లు ఆడిపోయారు ఇడిపోయారు బయట దేశం పోయారు చూసుకొచ్చి రాజు చేసారు ఆ మీ సెమ్మటి ఈడికే ఆడిదాకా తిరిగిరు అట్లా బొల్లపల్లి కాడ మీటింగ్ పెట్టేగా ఆ మీటింగ్ పెట్టి తిరిగిండు ఇప్పుడు చెప్పని బొచ్చడున్నాయి ఇప్పుడు చెప్పని ముంగడి చేస్తారు చెప్పని ఏం పడబెట్టిరు ఇక నువ్వే అవుతావు సారు నువ్వు కావంటలేవు నేను కానీ చేసిన ఇవన్నీ బరాబరి చేయి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో రైతన్నలకు రుణమాఫీ రైతు బంధు ఇగో ఈ రైతు బంధు ముచ్చట కూడా సార్ మంచి ఆలోచన ఇప్పుడు ఆయననేమో ఏడవాడతాడా గుట్టలకు వెంచర్లకు ఆడిడాట ఓలియా కోట్లు వేసిండు పెట్రోల్ బంకు కూడా వచ్చింది రైతు బంధు చెప్తారు రోడ్లకు ఏడవాడితే ఆడొచ్చింది కానీ ఒక్కటి మంచి పని చేసిండు నేను కాదంటలేను మళ్ళీ ఇంకొక మంచి పని కూడా ఉందో ఇప్పుడు ఈసారి చేసింది ఇదేంది పోస్టులు టీచర్ జాబులు వేసిండు అడగోలియా ఉద్యోగాలే ఆయన 10 ఏళ్ళ పొద్దున 7 ఉద్యోగాలు రాలే ఏమన్నా చిన్న ఏమొచ్చినాయో కానీ పెద్ద గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన వాళ్ళకి అసలు వాళ్ళకి ఉద్యోగాలు అయితే లేవు సార్ మంచి పని చేసిండు అయ్యో మంచి చేస్తే మంచి అంటారు ఎవరైనా మంచి అంటారు అంతేగా మనం కూడా అంతే తాత ఇప్పుడు నువ్వు మంచి చేస్తే నువ్వే సార్ సీఎం ఎందుకు కావు కానీ పనులు అయితే మంచి